టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని 50 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీని గంజాయి, డ్రగ్స్ కు రాజధానిగా మార్చేశారని కొండబాబు ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే కాకినాడను గంజాయి రహిత నగరంగా చేస్తానని తెలిపారు. కూటమికి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 1982లో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఏ అభిమానం చూపించారో, ఎంత ఆదరణ ఉందో అంత ఆదరణ ఉందని చెప్పి నేను చెప్పే మాట కాదండి, పెద్దవాళ్ళు చెప్తున్న మాట. ఇదంతా కూడా ఎంత అభిమానం ఎప్పుడు చూడలేదు. ఎన్టీ రామారావు పార్టీ ఎప్పుడు ఎంత ఊపుందో ఆ విధంగా కనిపిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పి పెద్దవాళ్ళు. మొన్న కూడా చిక్కాల రామచంద్ర ఆశ్చర్యపోయారు. ఒక వార్డు తీసుకెళ్ళండి, ఆయన్ని ప్రచారానికి తీసుకెళ్తే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఎదురొచ్చి మాట్లాడుతున్నారు అందరూ కూడా. అదేవిధంగా లబ్ధి పొందిన వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధి పొందిన అమ్మలు కూడా మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూడండి. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా, అమ్మఒడి ఇచ్చాడు బాబు, ఇచ్చాడు కరెక్టే, కరెంటు బిల్లు పెరిగిపోయింది, ఇంటి పన్ను పెంచేశారు, చెత్త పన్ను, నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు అన్నీ భారం అయిపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ఇచ్చిన అమ్మఒడి కంటే ఎక్కువ డబ్బులు మా దగ్గర లాగేశాడు అన్నట్టు ఫీలింగ్ వాళ్ళే చెప్తున్నారు ఈ రోజున. ఆ విధంగా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పైన. నాకే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక అవేర్నెస్ వచ్చిందండి అందరిలో కూడా. ప్రజల్లో మేనిఫెస్టోకి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు మా మేనిఫెస్టోలు అండి ఏదైతే ప్రవేశపెట్టారో చాలా బాగుందండి మేనిఫెస్టోలు. ఇది నేను చెప్పే మాట కాదు, ప్రజలు చెప్తున్న మాట. సూపర్ 6తో వెళ్తున్నామండి, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. చాలా బాగుంది కొండబాబు, గ్యాస్ రేటు పెరిగిపోయింది, మీ గ్యాస్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. పేదవాడు కట్ల పొయ్యిలు మళ్ళీ రోడ్డు మీద పెట్టుకుని నీళ్ళే కాసుకుంటున్నారండి. పూర్వం ఉండి కదండి, మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్లు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఎవరు కూడా కర్రల పొయ్యిలు పెట్టుకోలేదండి. మళ్ళీ కర్రల పొయ్యిలకు వచ్చారండి. ఇప్పుడు చూడండి, విలేజ్లో కర్రల పొయ్యిలకు వచ్చారండి. 3 గ్యాస్ సిలిండర్లు ఎప్పుడైతే ఇస్తానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాలు 15 గ్యాస్ సిలిండర్లు వస్తాయి, సరిపోతాయి, వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏదో అమ్మఒడిని పెట్టి ఒకరికి ఇస్తున్నాడు, ఆ బాధను వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మేము ఎంతమంది చదువుకుంటే పిల్లలు అంతమందికి కూడా, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు కూడా ఇస్తామని చెప్పాం. వాళ్ళు ధైర్యం వచ్చింది. ఈరోజు అందరి పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాను, సంవత్సరం ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానంటే ఎక్కడ రిలీజ్ చేశాడండి? ఆయన ఏం చేశాడండి? వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాడండి. అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి వాలంటరీ ఉద్యోగాలు ఏంటండి? 5,000 రూపాయలు జీతం అండి. బ్రహ్మాండం చదువులు చదువుకున్నారు, వాలంటీర్లు పరిమితం చేస్తాడు, 50 ఏళ్ళు పరిమితం చేశారు. వాళ్ళకి మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఆ రోజున. చివరిగా చెప్పండి, పోలింగ్ తేదీ దగ్గర పడింది, నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాకినాడ ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. కాకినాడ స్మార్ట్ సిటీ ఇప్పుడు గంజా సిటీగా మారిపోయిందండి. గంజా తాగి వాళ్ళు ఎక్కువైపోయింది. కాకినాడలో సినిమా యాక్టర్లు సినిమా షూటింగ్ తీసుకుని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలిసిందే? నైజీరియా వాళ్ళు వస్తున్నారండి. నైజీరియా నుంచి నైజీరియా వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా. డ్రగ్స్, గంజాయి, భూ కబ్జాలు, రౌడీలు, గోండాలు పెరిగిపోయారు. అందరూ ఏం మాట్లాడుతున్నారు తెలుసండి? కొండబాబు మీరు టైంలో స్మార్ట్ సిటీ చేశారు, ఇప్పుడు గంజా సిటీగా మారిపోయింది, డ్రగ్స్ సిటీగా మారిపోయింది, భూ కబ్జాల సిటీగా మారిపోయింది, గోండాల సిటీగా మారిపోయింది. మళ్ళీ మీ ప్రభుత్వం రావాలి బాబు, మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం కావాలి ఈ కాకినాడకి. మళ్ళీ స్మార్ట్ సిటీని మళ్ళీ బాగు చేసి ఈ సిటీని కాపాడాలని చెప్పి ఆ విధంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలోనే నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతానని సందర్భంగా తెలియజేస్తున్నారు. కొండబాబు చెప్తున్నారు, వైసీపీ పాలనలో కాకినాడ సిటీ గంజాయి సిటీగా మారిపోయిందని, డ్రగ్స్ సిటీగా మారిపోయిందని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన కాకినాడ సిటీని సుందరంగా తీర్చిదిద్దుతో పాటు స్మార్ట్ సిటీగా మరింత అడుగులు ముందుకేసేలాగా చేస్తామని చెప్తున్నారు. కొండబాబు ఇంటి నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపురం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.